దేవా, నాకు ఇప్పటి వరకు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్నిచ్చావు, మమ్మల్ని పోషించావు, సంరక్షించావు. ఓకే, నేను కాదంటలేదు, కానీ అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటంటే ఆత్మలో మనము జీవం కలిగినటువంటి వారంగా ఉండడం కోసం దేవుడు మన ఎడల తన కృపను చూపి భక్తిలో ఎదగడానికి దేవుడు అవకాశాలు కలిగిస్తున్నాడు. చూసారా? అది చాలా చాలా ప్రాముఖ్యంగా మనం ఎంచుకోవాలి. ఏదో బ్రతకడం అనేది గొప్ప అనుకుంటాం, కానీ ఈ బ్రతుకులో దేవుని కోసం బ్రతకడం, జీవం కలిగి బ్రతకడం, సమృద్ధి అయిన జీవం కలిగి బ్రతకడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది కలిగిన నాడు దేవునికి మరింతగా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఈ ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా మనకు తెలియక మనం ఏమైపోతున్నామంటే శరీర సంబంధమైన వాటి మీదే మనసు నిలుపుకుని శరీర సంబంధమైనవి దేవుడు మనకి ఇస్తున్నాడని, ఇవ్వబోతాడని ఊహల్లో బ్రతుకుతూ, ఇప్పుడు క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆత్మానుసారమైనదిగా ఉండాలి, ఆత్మ విషయముల మీద మనస్సు పెట్టినదిగా ఉండాలి.